Now, see one example of at. See, I am at home. See, if you are near home or inside your home, you have to say that I am at home. Remember this, at home. Now, see some more examples where we use at. At is a preposition. We use at work. I am at work. He is at work. She is at work. ఎవరైనా ఏదైనా పనిలో ఉంటే దాన్ని మనం అట్ వర్క్ అనాలి. నెక్స్ట్ స్కూల్ దగ్గర ఉండేటప్పుడు ఏమంటాము అట్ స్కూల్. యూనివర్సిటీ దగ్గర అయితే అట్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ సినిమా థియేటర్ దగ్గర ఉంటే ఎట్ ద సినిమా. ఇంట్లో కూర్చొని మనం టీవీలో సినిమా చూస్తే ఎట్ సినిమా అనకూడదు. థియేటర్ లో ఉన్నప్పుడు మాత్రమే. యు ఆర్ నియర్ ద థియేటర్ ఆర్ ఇన్సైడ్ ద థియేటర్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రిపోజిషన్ అట్ ద సినిమా. అట్ ద సినిమా. రన్నింగ్ నోట్స్ రాస్తా ఉండాలి నాన్న, నోట్స్ రాస్తూ వినండి, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ఎట్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. at home, at work, at school, at university, at the cinema, at a party. If you are in a party, you have to say it, I am at a party. మీరు ఒక పార్టీలో ఉంటే ఏమని చెప్పాలి, I am at a party అని చెప్పాలి. నెక్స్ట్ at a concert. కన్సర్ట్ అంటే ఏంటి, సో ఓపెన్ స్టేజెస్ మీద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, మ్యూజిషియన్స్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, లేదా ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రోగ్రామ్స్, లైక్ డాన్సింగ్ ప్రోగ్రామ్స్, సింగింగ్ కాంపిటీషన్స్. సో ఇలాంటివన్నీ కూడా కన్సర్ట్ కింద వస్తాయి. అలాంటి వాటికి మీరు అటెండ్ అయినప్పుడు కూడా అట్ ఏ కన్సర్ట్ అనాలి. నెక్స్ట్ డోర్ దగ్గర, ఒక ఇల్లులో కానీ, ఒక రూమ్లో కానీ, ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా సరే మీరు తలుపు దగ్గర నించున్నప్పుడు అప్పుడు ఏం చెప్పాలి మనం, ఎట్ ద డోర్ అనాలి. ఇన్సైడ్ ద డోర్, అవుట్ సైడ్ ద డోర్, ఇన్ ఫ్రంట్ ద డోర్ ఇలాంటివి చెప్పకూడదు. ఎట్ ద డోర్. రిమెంబర్ దట్, ఎట్ ద డోర్. ఎందుకు సార్ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తున్నారంటే రేపు మనకి ఎగ్జామ్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. వచ్చేటప్పుడు క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత బ్లాంక్ తర్వాత ఏ వర్డ్ ఉందో చూసి మీరు ప్రిపోజిషన్ గెస్ చేయగలగాలి. అప్పుడు మీరు బాగా నేర్చుకున్నట్టు. ఓకే, అందుకు ఇవన్నీ ఆ షార్ట్ కట్స్ అన్న. చూడండి, ఎట్ ఏ పార్టీ, ఎట్ ఏ కన్సర్ట్, ఎట్ ద డోర్. నెక్స్ట్ ఎట్ ద ట్రాఫిక్ లైట్. ఎట్ ద ట్రాఫిక్ లైట్. ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు ఏం చెప్పాలి, ఎట్ ద ట్రాఫిక్ లైట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎట్ ద క్రాస్ రోడ్స్. క్రాస్ రోడ్స్ అంటే తెలుసు కదా, క్రాస్ రోడ్స్ ఒకదానికి ఒకటి అడ్డంగా వచ్చి కలిసే ఇంటర్లింక్ అయ్యే రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని క్రాస్ రోడ్స్ అంటారు. ప్రతి ఊర్లో కూడా ఉంటుంది క్రాస్ రోడ్, క్రాస్ రోడ్ అంటుంటారు. నెక్స్ట్ ఎట్ ద బేకరీ. బేకరీ దగ్గర ఉండేటప్పుడు మనం ఎట్ ద బేకరీ. నెక్స్ట్ ఎట్ ఏ కేఫ్. కేఫ్ అంటే ఏంటి, కాఫీ షాప్ కానీ ఏదైనా స్నాక్స్ అమ్మే షాప్ని కానీ మనం కేఫ్ అంటాం జనరల్లీ. సో ఎట్ ద కెమిస్ట్స్. ఎట్ ద కెమిస్ట్స్. కెమిస్ట్స్ అంటే మెడికల్ షాప్ అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఎట్ ద థియేటర్. ఇందాక చూసాం కదా, సినిమా అయినా థియేటర్ అయినా ఒకటి, రెండింటికి కూడా ఎట్ యూజ్ చేయాలి. ఎట్ ద టాప్, పైన కిందన. ఎట్ ద బాటమ్ అంటే టాప్ కి కిందకి, రెండింటికి కూడా మనం ఎట్ యూజ్ చేయాలి. ఎట్ ద టాప్, ఎట్ ద బాటమ్. ఎట్ ద బాటమ్ మోస్ట్ అంటాం కదా అలా. నెక్స్ట్ ఎట్ ద ఫ్రంట్. ఎట్ ద ఫ్రంట్. ఎట్ ద సైడ్. చూడండి, టాప్ కి, బాటమ్ కి, ఫ్రంట్ కి, సైడ్ కి, అంటే దాని వద్దన ఉండేటప్పుడు మాత్రమే ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎట్ ద బస్ స్టాప్. బస్ స్టాప్ కూడా ముందు యూజ్ చేయాల్సింది ఏంటి, ఎట్. ఎట్ ద రిసెప్షన్. రిసెప్షన్ అంటే వెల్కమ్ ఆఫీస్ ఉంటుంది కదా, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే, ఏ హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఒక హెల్ప్ డెస్క్ ఒకటి ఉంటుంది. స్టార్టింగ్ రిసెప్షనిస్ట్ ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు. సో దాన్ని మనం ఎట్ ద రిసెప్షన్ అంటాము. ఇంకొక రిసెప్షన్ ఏంటంటే, సో ఫంక్షన్ మనం ఎర్లీగా చేసిన తర్వాత చేసిన దాన్ని కూడా మనం రిసెప్షన్ అంటారు, ఆ పార్టీని కూడా. నెక్స్ట్ ఎట్ ద ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో ఉండేటప్పుడు కూడా మనం ఏం చెప్పాలి, ఎట్ ద ఎంట్రన్స్ అని చెప్పాలి. ఇన్ ద ఎంట్రన్స్, ఆన్ ద ఎంట్రన్స్, నియర్ ద ఎంట్రన్స్ కాదు, ఎట్ ద ఎంట్రన్స్. ఎట్ ద ఎంట్రన్స్ బాగా గుర్తుంచుకోండి. ఎట్ ద స్టేషన్. ద లాస్ట్ వన్ ఇస్ ఎట్ ద స్టేషన్. సో ఎట్ కి ఇవన్నీ బాగా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే అక్కడ ఏముంటుంది అన్న అంటే ఇవే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్గా రాసారో లేదో, రాయకపోతే ఒకసారి నోట్ చేసుకోండి. ప్లీజ్ సి at preposition at గురించి. Once again I'm repeating, please note down. At home, at work, at school, at university, at the cinema, at a party, at a concert, at the door, at the traffic light, at the crossroads, at the bakery, at a cave, at the chemist, at the theater, at the top, at the bottom, at the front, at the side, at the bus stop, at reception, at the entrance, at the station. Okay, now please. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ ఈజ్ ఇన్. ఇందాక ఎట్ చూసాం కదా, ఇప్పుడు ఇన్. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి ఇన్ అని. సో
ఇన్ ప్రపోజిషన్ లో ఏమొస్తుంది, ఎక్కడ మనం ఇన్ యూజ్ చేయాలో చూడండి. ఇన్ ఏ ట్యాక్సీ, ఇన్ ఏ ట్యాక్సీ అంటే మీరు ఒక ట్యాక్సీలో వెళ్తునేటప్పుడు, క్యాబ్లో వెళ్తునేటప్పుడు లేదా కార్లో ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే ఇన్ అనాలి. ఆన్ కార్ అనకూడదు. కారు మీద కూర్చొని వెళ్ళటం లేదు కదా, మీరు కారు లోపల కదా కూర్చొని ఉంటున్నారు. సో అందుకు మనం ఏం చేయాలి, ఇన్. ఇన్ ఏ ట్యాక్సీ, ఇన్ ఏ కార్. ఇన్ ప్రిజన్, హీ ఈజ్ ఇన్ ప్రిజన్, ద రాబర్ ఈజ్ ఇన్ ద ప్రిజన్ అంటాం, అంటే జైల్లో ఉన్నాడు. ప్రిజన్ అంటే జైల్. ఓకే. ఇన్ ద బెడ్రూమ్, బెడ్రూమ్ లో ఉండేటప్పుడు అంటే రూమ్ లోపల ఉండేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇన్ యూజ్ చేయాలి. సో ఇన్ ద బెడ్రూమ్, ఇన్ ద క్లాస్ రూమ్. క్లియర్. ఇన్ ద గార్డెన్, ఇక్కడ ఎట్ యూజ్ చేయడానికి లేదు. గార్డెన్ కి ఐఎమ్ ఎట్ ద గార్డెన్ కాదు, ఇన్ ద గార్డెన్. ఓకే. ఇన్ ద పార్క్, పార్క్ కి ఇన్, గార్డెన్ పార్క్ రెండు ఆల్మోస్ట్ సేమ్ నాన్న చూడండి. నెక్స్ట్ ఇన్ ద కిచెన్, ఇన్ ఏ బుక్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చూడండి, ఇందాకసారి హౌస్ దగ్గర మీరు ఎట్ హౌస్ అన్నారు, ఎట్ హోమ్ అన్నారు, ఎట్ స్కూల్ అన్నారు, ఎట్ కాలేజ్ అన్నారు, మరి ఇప్పుడేంటి ఇన్ రూమ్ అని చెప్తున్నారంటే హౌస్ వేరు రూమ్స్ వేరు నాన్న. ఇండివిజువల్ రూమ్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంటే బెడ్రూమ్ అవనివ్వండి, క్లాస్ రూమ్ అవనివ్వండి, కిచెన్ అవనివ్వండి, ఈవెన్ బాత్రూమ్ ఆర్ వాష్రూమ్ దగ్గర మాత్రం మనం ఏమనాలి, ఇన్ యూజ్ చేయాలి. క్లియర్. ఇన్ ద కిచెన్. నెక్స్ట్ వన్, ఎక్కడి నుంచి చదివావు, ఈ ఆర్టికల్ ఎక్కడ చదివావు అంటే ఇన్ ఏ బుక్, ఇన్ ఏ బుక్. నెక్స్ట్ ఇన్ ఏ పిక్చర్, ఇన్ ఏ పిక్చర్. పిక్చర్ అంటే మీరు డ్రా చేసింది కూడా పిక్చర్ అవుతుంది, ఫోటో కూడా పిక్చర్ అవుతుంది, మీ టెక్స్ట్ బుక్ లో ఉండే ఇమేజెస్ కూడా పిక్చర్స్ అవుతాయి. నౌ ఐ ఆమ్ ఆల్సో రిప్రజెంటింగ్ యూ విత్ ఏ ఇమేజ్ ఓన్లీ, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ పిక్చర్. సో వేర్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ఏ పిక్చర్, దిస్ ఈజ్ ఇన్ ఏ పిక్చర్. నెక్స్ట్ ఇన్ ద న్యూస్ పేపర్, ఇన్ ద న్యూస్ పేపర్. ఆర్టికల్ ఎక్కడ చదివావు అంటే ఇన్ ద న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ లో చదివాను. నెక్స్ట్ ఇన్ మై పాకెట్, in my pocket. Where is the pen? The pen is in my pocket. Okay. Next, in my bag, in my bag. So where is the book? The book is in my bag. My in my bag. If something is inside your bag, you have to say that in my bag. Next one, in a building, in a building. You want to mention a particular thing in the building, then you have to say that in a building. Next, in a traffic jam. Where are you? I am in a traffic jam. See, previously we have mentioned at for traffic signal, ట్రాఫిక్ సిగ్నల్ ఆర్ ట్రాఫిక్ లైట్. సో ట్రాఫిక్ లైట్ గురించి పర్టికులర్లీ లైట్ అనేది ఏంటి, ఒక పోల్. ఆ పోల్ దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఏం చెప్పాలి, ఐఆమ్ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్. ఆ పోల్ ఏమంటున్నాం మనము, సిగ్నల్ పోల్ అంటాం కదా. సో అందుకని పోల్ దగ్గర ఉండేటప్పుడు ఎట్ ద సిగ్నల్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ జామ్ లో ఉన్నావు, నువ్వు ట్రాఫిక్ జామ్ లో ఇరికిపోయి ఉన్నావు. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి, ఇన్ ఏ ట్రాఫిక్ జామ్, ఇన్ ఏ ట్రాఫిక్ జామ్. నెక్స్ట్ వన్, ఇన్ ద సిటీ సెంటర్. ఎక్కడున్నావు, ఇన్ ద సిటీ సెంటర్, ఐఆమ్ ఇన్ ద సిటీ సెంటర్. నెక్స్ట్, మీ స్ట్రీట్ గురించి చెప్పాలనుకున్నారు అనుకోండి, ఇన్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, ఇన్ గాంధీ స్ట్రీట్, ఇన్ నెహ్రూ స్ట్రీట్, ఇన్ జగదాంబ స్ట్రీట్, ఇన్ పూర్ణ మార్కెట్ స్ట్రీట్. క్లియర్. సో స్ట్రీట్ పేరు చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలి, ఇన్ యూజ్ చేయాలి, ఎట్ యూజ్ చేయకూడదు. ఓకే. ఎట్ పూర్ణ మార్కెట్, ఎట్ మద్దిలపాలెం ఇలా అనకూడదు నాన్న. నువ్వు ఆ లోపల ఉంటే కనుక, ఆ స్ట్రీట్ దగ్గరలో ఉంటే లేదా స్ట్రీట్ లో ఉంటే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఇన్ యూజ్ చేయాలి ఫర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్ట్రీట్. రిమెంబర్ దాట్. నెక్స్ట్, కంట్రీలో ఉండేటప్పుడు ఏమంటాము, ఇన్ జర్మనీ, ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ బర్మా, ఇన్ చైనా, ఇన్ డెన్మార్క్, ఇన్ ఇథోపియా, ఇన్ ఫ్రాన్స్, ఇన్ నమీబియా, ఇన్ జింబాబ్వే. సో ఏ కంట్రీ పేరు చెప్పినా సరే మనం మీరు ఆ కంట్రీలో ఉంటే కనుక అప్పుడు మనం ఏమనాలి, ఇన్ అని అనాలి. గుర్తుంచుకోండి. నెక్స్ట్, డైరెక్షన్స్. ఇన్ ద నార్త్, ఇన్ ద సౌత్, ఇన్ ద వెస్ట్, ఇన్ ద నార్త్ ఈస్ట్. క్లియర్. ఫర్ ఆల్ ద డైరెక్షన్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్. ద నెక్స్ట్ వన్, సీ, ఇన్ ద సీ, ఇన్ ద సీ. నెక్స్ట్, ఇన్ ద స్కై, ఇన్ ద స్కై. The stars are in the sky, right? Next, in the world, in the world, the entire world. So if you say something about comparison with the world, you have to say that in the world or in this world. Okay. Now once again I will repeat these prepositions related to in. See, please check your running notes or note down. In a taxi, in a car, in a prison, in the bedroom, in the classroom, in the garden, in
in the park, in the kitchen, in a book, in a picture, in the newspaper, in my pocket, in my bag, in a building, in a traffic jam, in the city center, in Oxford Street, in Germany, in the north, in the sea, in the sky, in the world. Okay, please note down. The next one is on. On, O-N, on. See, the next preposition is on. When you travel through train, so you have to use on a train. On a train. అదేంటి సార్, మరి ఇందాక కారు గురించి మాట్లాడేటప్పుడు ఇందా కార్ అని చెప్పమన్నారు, కారులో కూర్చున్నాం కాబట్టి మరి ట్రైన్లో కూడా కూర్చుంటాం కదా, మరి అప్పుడు ఇనే ట్రైన్ అని యూజ్ చేయొచ్చు కదా అంటే, సో ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్ కండిషన్స్ ఒప్పుకోనన్న. ఇక్కడ ట్రైన్కి మాత్రం మనం, సో ఆ ఎక్సెప్షన్స్ ఉన్నాయనే మీకు ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పడం. సో ట్రైన్కి చూడండి, ట్రైన్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు వెళ్ళినా వచ్చినా సరే ఆన్ ఏ ట్రైన్ అని చెప్పాలి. ఆన్ ఏ ట్రైన్. విశాఖపట్నం ఎలా వచ్చావంటే ఆన్ ఏ ట్రైన్, అంతే తప్ప బై ఏ ట్రైన్, ఇన్ ఏ ట్రైన్ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఆన్ ఏ ట్రైన్. నెక్స్ట్ వన్, సి, ఆన్ ఏ ట్రైన్, ఆన్ ఏ బస్, ఆన్ ఏ ప్లేన్. సో ఈ మూడు బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్కి రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ప్రిపోజిషన్స్ గురించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలాంటివి అడుగుతాడు నన్ను. ఫిల్ ఇన్ ద బ్లాక్స్లో మీకు ఇన్ని కూడా ఇస్తాడు కింద ఆప్షన్స్లో. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్నే ట్రైన్ అని పెట్టేస్తారు సింపుల్గా, ఇన్నే బస్ లేదా ఇన్నే ప్లేన్ అని. ప్లేన్ మీన్స్ ఏరోప్లైన్. సో మనం ఏం చేస్తాం, దీనికి గుర్తుంచుకోవాలి ఇవే. ట్రైన్కి మాత్రం ఏ ప్రిపోజిషన్ వస్తుందంటే ఆన్ అని వస్తుంది. బస్కి ఆన్, ప్లేన్కి ఆన్. అంటే ఆన్ ఏ ట్రైన్, ఆన్ ఏ బస్, ఆన్ ఏ ప్లేన్. ఓకే, నెక్స్ట్ ఆన్ ద టీవీ. ఆన్ ద టీవీ. ఇందాక న్యూస్ పేపర్కి ఇన్ ద న్యూస్ పేపర్, ఇన్ ద న్యూస్ అన్నాం. టీవీ గురించి మాట్లాడితే పర్టికులర్లీ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ టెలివిజన్, టెలివిజన్, టీ అంటే టెలి, వి అంటే విజన్, టీవీ అంటే టెలివిజన్. ఆన్ ద టీవీ. టీవీకి ఏం యూజ్ చేయాలి? ఆన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆన్ ద రేడియో. ఆన్ ద రేడియో. వన్ మోర్ క్వశ్చన్ హియర్. సి, హూ ఇన్వెంటెడ్ టీవీ? టీవీని ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? దిస్ ఇస్ ఎ జీకే క్వశ్చన్. జేఎల్ బైడ్. టీవీని కనిపెట్టింది ఎవరు? జేఎల్ బైడ్. నౌ ద నెక్స్ట్ వన్. సో ఇంగ్లీష్లో జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మనం. రేడియో. హూ ఇన్వెంటెడ్ ద రేడియో దెన్? సో రేడియోని కనిపెట్టింది మార్కోని. రేడియోని కనిపెట్టింది ఎవరు? మార్కోని. మరి ఇందాక ప్లేన్ గురించి చదువుకున్నాం కదా, ఇక్కడ ప్లేన్, ఆన్ ఏ ప్లేన్ అని. మరి ఏరోప్లేన్ కనిపెట్టింది ఎవరు? ఏరోప్లేన్ కనిపెట్టింది రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్. ఆన్ ఏ ప్లేన్. నెక్స్ట్ ఆన్ ద రేడియో. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ ఏ వెబ్సైట్. ఆన్ ఏ వెబ్సైట్. మీరు ఏదైనా ఒక న్యూస్ కానీ, ఆర్టికల్ కానీ, అప్లికేషన్ కానీ ఏదైనా వెబ్సైట్లో చూస్తే, లేదా వెబ్సైట్ ద్వారా మీరు అప్రోచ్ అయితే, మీరు ఇన్ ద వెబ్సైట్ అనకూడదు, ఆన్ ద వెబ్సైట్ అనాలి. ఓకే, ఆన్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్లో చూసాం. ఏ అంటే ఒక అని కదా అర్థం. ఆన్ ఏ వెబ్సైట్. నెక్స్ట్ వన్ ఆన్ ద ఇంటర్నెట్. ఆన్ ద ఇంటర్నెట్. సో వెబ్సైట్, ఇంటర్నెట్ both are almost same. So on the internet. Next on the phone. On the phone. On the phone. On the menu. ఇక్కడ చూడండి నాన్న, ఎక్కడ చూసారు అంటే ఆన్ ద మెను. ఓకే, మరి ఇక్కడ ఒకసారి ఆన్ ద ఫోన్లో రెండు అర్థాలు వస్తాయి. మీరు ఎక్కడ చూసారంటే ఆన్ ద ఫోన్ ఆర్ ఆన్ ఏ ఫోన్. మరి ఆన్ ద ఫోన్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. ఏంటి? ఫోన్ ఆన్ చేయమని అర్థం. ఫోన్ని ఆన్ చేయండి, స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్న ఫోన్ని ఆన్ చేయండి. క్లియర్? సో రెండు అర్థాలు. ఒకటి ఆన్ అంటే ఫోన్ లోపల చూసామని, ఇంకొకటి ఆన్ ద ఫోన్ అంటే ఫోన్ని ఆన్ చేయమని. ఇలానే టీవీని కూడా ఆన్ ద టీవీ. నెక్స్ట్ ఆన్ ద టేబుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు డిస్కస్ చేశాను. ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో రిమెంబర్ దాట్. ఆన్ ద టేబుల్. ద క్లాక్ ఈజ్ ఆన్ ద వాల్. ద క్లాక్ ఈజ్ ఆన్ ద వాల్. ఆన్ ద వాల్. నెక్స్ట్ వన్ ఆన్ ద సీలింగ్. ఆన్ ద ceiling. The fan is on the ceiling, or the beautiful design is on the ceiling. పైన ఉన్న దాన్ని మనం సీలింగ్ అంటాం. నెక్స్ట్ ఆన్ ద కోచ్. ఆన్ ద కోచ్. A particular compartment is called coach. If you are inside a compartment, then you have to use on the coach. On the first floor. On the first floor. ఎక్కడ ఉన్నారంటే మనం ఏం చెప్తాము? On the first floor, or on the second floor, on the third floor. Where is your flat? My flat is in second floor in a particular apartment. So that's why use on the first floor. The next one on the left. On the left. Left side, right side వాటికి on use చేయాలి మనం. ఓకే, నెక్స్ట్
on the way. Where are you? Where are you? The time is completing, finishing, come fast. Then you will say that I am on the way, I am coming. Yes, on the way. So for the way you have to use on. Next, on the beach. సో ఫొటోస్ తీసుకుంటారు బీచ్కి వెళ్ళి, ఏం పెడతారు స్టాటస్లో? ఇన్ ద బీచ్, ఎట్ ద బీచ్ అని పెడతారు. సో ఆ రెండు తప్పేనన్నా. ఏం పెట్టాలి? ఆన్ ద బీచ్ అని పెట్టాలి. మీరు బీచ్ మీద ఉంటే కనుక బీచ్ ఆన్ ద బీచ్ అని పెట్టాలి. నెక్స్ట్, ఆన్ యాన్ ఐలాండ్. ఎస్ సైలెంట్, ఐలాండ్. ఐలాండ్ అంటే చిన్న ద్వీపం, చిన్న ఏరియా అనమాట. చుట్టూ ఓషన్ ఉంటుంది, ల్యాండ్ మాత్రం చిన్నది ఉంటుంది. సో దాన్ని ఐలాండ్ అంటాము. అలాంటి ఐలాండ్లో మీరు ఉండేటప్పుడు ఆన్ యాన్ ఐలాండ్ అని చెప్పాలి, అంతే తప్ప ఇన్ ఐలాండ్ అనకూడదు. ఆన్ యాన్ ఐలాండ్, మీరు ఒక ఐలాండ్ మీద ఉన్నారు కాబట్టి ఆన్ యాన్ ఐలాండ్. నెక్స్ట్, ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద ఫ్లోర్. క్లియర్? ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము? ఆన్, దానికి తాకి ఉన్నాం కాబట్టి మనం ఆన్ ద గ్రౌండ్ అంటాం. నెక్స్ట్, ఆన్ ఏ మ్యాప్. వేర్ డిడ్ యూ ఐడెంటిఫైడ్? ఆన్ గూగుల్ మ్యాప్స్, ఆన్ ఏ మ్యాప్. నెక్స్ట్, ఆన్ ఏ పేజ్. వేర్ డిడ్ యూ సా దిస్ వర్డ్? ఈ పర్టికులర్ వర్డ్ని మీరు ఎక్కడ చదివారంటే ఆన్ ఏ పేజ్, ఒక పేజ్లో చూశాను నేను. ఓకే. నెక్స్ట్, ఆన్ 6th Avenue. Avenue మీన్స్ లైక్ స్ట్రీట్. క్లియర్? ఆన్ 6th Avenue. క్లియర్? అర్థమవుతుందా నాన్న? ఒకసారి మళ్ళీ ఇవన్నీ చూద్దామా? ఒకసారి రన్నింగ్ నోట్స్ చెక్ చేసుకోండి. ప్లీజ్ సి. ఆన్ 6th Avenue, ఆన్ ఏ పేజ్, ఆన్ ఏ మ్యాప్, ఆన్ ద గ్రౌండ్, ఆన్ an island, on the beach, on the way, on the left, on the first floor, on the coach, on the ceiling, on the wall, on the table, on the menu, on the phone, on the internet, on a website, on the radio, on the TV, on a plane, on a bus, on a train. Okay? So these are the important 3 prepositions. One is at, another one is in, and another one is on. ఈ 3 ప్రిపోజిషన్స్ గురించి మీరు బాగా నేర్చుకుంటే రిమైనింగ్ ప్రిపోజిషన్స్ మీరు ఈజీగా అప్లై చేయగలుగుతారు. ఓకే? ఎస్. The next most 2 important prepositions are, one is between and another one is among. Between and among. See, ఈ between and among అనే ప్రిపోజిషన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ చూద్దాం. బిట్వీన్. ఈ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని మనం వెన్ యూ కంపేర్ బిట్వీన్ 2 people, క్లియర్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ బిట్వీన్. ఇప్పుడే చెప్పాను నేను, కంపేర్ అబౌట్ 2 people వీ యూజ్ బిట్వీన్. సో బిట్వీన్. సో ఈ బిట్వీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రాజు అండ్ రవి, సీత అండ్ గీత, 5th class అండ్ 6th class. క్లియర్? సో అంటే 2 వ్యక్తులు కానీ, 2 వ్యక్తులు కానీ, 2 వస్తువులు కానీ, 2 ఎంటిటీస్ కానీ, ఓన్లీ 2 మాత్రమే మనం యూజ్ చేస్తే దానికి మనం బిట్వీన్ అంటాం. సో ఐ విల్ టెల్ యూ ఏ స్మాల్ స్టోరీ హియర్. సి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఫ్రెండ్స్ గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. సో దే ఫౌండ్ సమ్ 100 rupees. ఒక 100 rupees నోట్ వాళ్ళకి దొరికింది. ఆ 100 rupees నోట్ తీసుకొని వాళ్ళు షాప్కి వెళ్ళి, క్లియర్, ఫుల్గా చాక్లెట్స్ అవి కొనుక్కొని వాళ్ళిద్దరే పంచుకున్నారు. ఆ చాక్లెట్స్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. 100 rupeesతో చాక్లెట్స్ కొని ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. అంటే ఏం జరిగింది ఇక్కడ? దే షేర్డ్ దట్ 100 rupees బిట్వీన్ దెమ్ సెల్వ్స్. ఇంకా 3వ వ్యక్తిని ఎవ్వరు ఇంట్రడ్యూస్ చేయలేదు, వాళ్ళిద్దరిలోనే అవి పనిచేసుకున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే బిట్వీన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, సో ఇప్పుడు అదే కేసులో అదే ఇద్దరికి 100 rupees నోట్ దొరికింది, షాప్కి వెళ్ళారు, చాక్లెట్స్ కొన్నారు. ఈ చాక్లెట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు. ఫ్రెండ్స్ అందరికి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్న 30 members కూడా షేర్ చేశారు అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? షేర్డ్ బిట్వీన్ క్లాస్ ఫ్రెండ్స్ అంటామా? లేదు, ఇంపాసిబుల్. సో ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే మనం బిట్వీన్ యూజ్ చేయాలి. ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటే మనం అమాంగ్ యూజ్ చేయాలి. అమాంగ్ ద క్లాస్ రూమ్. దే షేర్డ్ ద చాక్లెట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. గుర్తుంచుకోండి, బిట్వీన్ అనేది 2 వ్యక్తుల మధ్యలో మాత్రమే బిట్వీన్ యూజ్ చేస్తాం. 2 things కానీ 2 వ్యక్తులు మాత్రమే, అంటే 2 వ్యక్తులు కానీ ఉండేటప్పుడు మాత్రమే బిట్వీన్. సో ఇన్ అదర్ కేస్ ఇన్ ద ఆల్ మోర్ దెన్ 2, దట్ మీన్స్ 3 to infinity. 3 నుంచి ఎంతమంది ఉన్నారో కూడా మనకు లెక్క తెలియనప్పుడు కూడా మనం అమాంగ్నే యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ బిట్వీన్ అండ్ అమాంగ్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏం చూసాము? ప్రిపోజిషన్స్లో కొన్ని చూసాము. సో
ఇన్, ఎట్, ఆన్, బిట్వీన్ అండ్ అమాంగ్. సో వీటి గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ few more prepositions along with the examples and question and answers. Thank you so much.